మెరైన్ గెలాక్సీలో ఫ్లాట్ చూసుకున్నాం. చూసిన తర్వాత ఇంటీరియర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాగా వేరే వాళ్ళు ఇట్లా బాగుంటుందండి, చాలా నిసి ఇంటీరియర్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, అప్రోచ్ అవ్వండి, మీకు కొంచెం డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. వాళ్ళకి మీకు వాళ్ళ ఫ్లాట్ చూసి వాళ్ళ వర్క్ చూసి మొత్తం మాకు చాలా బాగా నచ్చి మేము అప్రోచ్ అయ్యామండి. కాకపోతే మేము అది కూడా ఇచ్చే ముందు కూడా ఇవ్వాలా వద్దా అని ఒక డౌట్తోనే నిసి ఇంటీరియర్ అతన్ని కాంటాక్ట్ అయ్యామండి. అయితే అతని నుంచి మాకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇది ఓపిక ఎక్కువ ఆయనకి, మంచిగా నాకు సమాధానం చెప్పేవాళ్ళండి. నాకు ఏది కావాలో దానికి తగ్గట్టుగానే మోడిఫికేషన్ ఏ చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేసి ఇచ్చేవాళ్ళండి. నాకు ఎప్పుడు ఆయనతో ఏదో ఒక ఫ్రెండ్లీగా ప్రాజెక్టు మంచిగా ఏ ఇబ్బంది లేకుండా కంప్లీట్ అయ్యిందండి. మేమైతే హ్యాపీ, మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ అండి. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ వర్క్ బాగా నచ్చిందండి. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరండి. వర్క్ ఫినిషింగ్ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరు, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మాకు ఇచ్చిన దాంట్లో మేము బయట చూసిన వాళ్ళలో ఇది చాలా బెస్ట్ అనే చెప్తాను నేను నిసి ఇంటీరియర్ దగ్గర. మీకు అప్రోచ్ అవ్వమంటానండి. ఆయన విధానం నచ్చి ఆయన వర్క్ మీకు ఆయన చేసిన ఒక ఫ్లాట్ వర్క్ చూసి నచ్చిన తర్వాత ఇవ్వమంటానండి. మేమేంటంటే మాకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ మేము జస్ట్ వేరే వాళ్ళ ఫ్లాట్ చూసి ఆయనతో మాట్లాడినాక ఈయన మెయిన్ ఏంటంటే ఒపీనియన్ నా ఓపికగా సమాధానం చెప్పడం నచ్చే ఇచ్చానండి. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అప్రోచ్ అయితే ఎవరైనా దాసు గారు కొంచెం ఓకే చేస్తారండి. ఎందుకంటే ఓపికగా సమాధానం చెప్తారు. ఏ కస్టమర్ని కూడాను కొంచెం బాధ పెట్టారండి. ఫస్ట్ ముందు ఆయనకి ఏ పనులు ఉన్నా ముందు మనకు సమాధానం చెప్తారండి. అది దానికన్నా ఎక్కువే వచ్చిందండి. నేను అనుకున్నది ఇంకా తక్కువే, దానికన్నా ఎక్కువే వచ్చిందండి. ఇక్కడ నాకేం ఇబ్బంది ఏమి లేదు. ఫస్ట్ ఆయన మనం ఎన్నిసార్లు కాల్ చేసినా ఆయన ముందు ఓపికగా సమాధానం చెప్పడం, ముందు ఇబ్బంది లేకుండా మేడం మీకు నచ్చినట్టుగానే చేస్తాను, మాకు నచ్చిన కస్టమైజేషన్ డిజైన్స్తో మాకు ఇవ్వటం కూడా బాగా నచ్చిందండి. ఏది వేసుకుంటే బెటర్ అన్ని సజెషన్తోనే చెప్పారండి ఆయన. ఇది బెటర్ మేడం, ఇది బెటర్ మేడం. ఊరికే మనీ కూడా మెయిన్ ఆయనలో నచ్చింది ఏంటంటే ఊరికే మీరు మనీ పెడుతున్నారు, నేను పెట్టించుకోవాలి అనే థాట్ అయితే ఆయనకి లేదండి. దీనికి వర్త్ అంటేనే ఆయన పెట్టిస్తారు, అదొకటి. అది వేస్ట్ చేసే మెంటాలిటీ అయితే లేదండి. మెయిన్ అది మీకు బ్రదర్ లాగా సజెషన్ చేశారండి. ఊరికే ఇప్పుడు ఏమంటారు వేరే మేము చాలా మంది ఇంటీరియర్స్ కాంటాక్ట్ అయ్యాం కానీ మాకు ఇదండి అదండి అని చెప్పి ఎక్కువ అమౌంట్ చెప్పారు. దాంతో పోలిస్తే నాకు ఈయన బడ్జెట్ ఫ్రెండ్లీగానే అయ్యింది. మంచి డిజైన్స్తో ఇచ్చారు, మంచి క్వాలిటీ ఇచ్చారు, మంచి ఫినిషింగ్గా ఇచ్చారండి. నాకు అసలు ఎక్కడ ఆయనతో ప్రాబ్లం కూడా లేదులేండి. అసలు నాకు 100 to 100 నాకు ఎక్కడ ఇబ్బంది లేదండి ఆయనతో. నాకు మెయిన్ మా పిల్లలు మేమే కదా ఫ్యామిలీ ఉండేది. మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మాకు ఏదైనా హౌస్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా, ఆ డ్రీమ్ తగ్గట్టుగానే ఆయన చేశారండి. మాకు ఎక్కడ ఇది లేదు అది బాగాలేదు అని ఎక్కడ మాకు లేదండి. అందరూ హ్యాపీయే, ఫ్యామిలీ మొత్తం హ్యాపీయేనండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అండి. నేను ఎక్కడ ఆయన గురించి నేను ఇబ్బంది పడింది లేదు. నా కస్టమైజేషన్ కూడా అంతే సపోర్ట్ చేశారు. నేను అనుకున్న టైం కన్నా ముందే ఇచ్చారండి. అంతేనండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చారండి. ఆయన మాకేమి ఎక్కువ ఏమి చెప్పలేదు, తక్కువ ఏమి చెప్పలేదు. దానికి ఈ ఇంటికి ఎంత వర్తో అంతే పెట్టించారండి. నాకు ఇది మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఇది అవసరం మేడం, ఇది పెట్టుకోండి అని సజెషన్ ఇచ్చారు. దేనికి వర్త్ అదే పెట్టించారండి. మేమైతే అన్నప్పుడు వేరే ఇంటీరియర్స్తో వాళ్ళు చెప్పడమే ఇంత ఎక్కువ బడ్జెట్లు చెప్పేసి సింపుల్ డిజైన్స్ పెట్టి నేను కూడా అవి కూడా చూశాను. కానీ దాని మీద ఇది చాలా బెటర్ అనే అనిపించిందండి. నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. నేను చేయించుకున్నాక దానికి నాకు ఈ బడ్జెట్కి వర్త్ అనిపించిందండి. నేను ఎక్కడ సాటిస్ఫాక్షన్ అండి. నేను ఎక్కడ ఫీల్ అయింది కూడా ఏం లేదు. మంచిగా ఫినిషింగ్ బాగా ఇచ్చారండి. తెలియక వేరే ఇంటీరియర్స్తో మాట్లాడుకొని ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటీరియర్కి ఇవ్వాలంటే 100 సర్చింగ్ చేస్తామండి. ఇప్పుడు నేనైనా అట్లా సర్చింగ్ చేసుకొని ఇచ్చిందాన్ని. ఈయనకి ఇచ్చే ముందు కూడా నేను 100కి 10 సార్లు ఆలోచించుకొని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా సర్చింగ్ నాలాగే చేసుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. నిసి ఇంటీరియర్ హ్యాపీగా అప్రోచ్ అయ్యి చక్కగా వీళ్ళతో వర్క్ చేయించుకుంటే మీరు హ్యాపీగా చేయించుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తానండి నేను.